Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from 1 Samuel 1st chapter verse 17. నేటి దినం మన ధ్యానం కొరకు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుండి తీసుకొనబడింది. The God of Israel grant thee thy petition that thou hast asked of him. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. In Bible we see examples of prayer that were not answered immediately. బైబిల్ గ్రంథంలో వెంటనే జవాబు రానిటువంటి ప్రార్థనలు మనం చూస్తాం. It is interesting to study these situations to find out why God delayed the answers to their prayers. ఎందుకని దేవుడు ఆ ప్రార్థనలకి జవాబు ఇవ్వలేదా, ఆలస్యం చేసినాడా అనే ఆ సంఘటనలు మనం చదవడం ఎంతో ఆసక్తిగా పరుస్తూ ఉంటాయి. Sometimes the answer of God will be no to our prayers. కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకి దేవుడు జవాబుగా అది కాదు అనేటువంటి జవాబు ఇస్తాడు. And in other cases, ఇంకో కొన్ని విషయాల్లో the answer will be wait. ఆ జవాబేమో వేచి ఉండు, ఆగుమని వస్తుంది. When he says yes to our prayers, ఎప్పుడైతే ఆయన మన ప్రార్థనలకి అవును సరే అంటాడో okay, that's well and good. అది బాగానే మంచిదే. అది In the case of Hannah here, ఇక్కడ మనం చూస్తాం హన్నా విషయంలో God delayed the answer. దేవుడు జవాబు ఆలస్యం చేసినాడు. To be frank, ఇంకా వాస్తవంగా as we చెప్పాలంటే read in 1 Samuel 1st chapter verses 5 and 6, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చదివితే it is written twice that the Lord has shut the womb of Hannah. 2 సార్లు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటిదంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను, అంటే ఆ గర్భం మూసినాడు. From this we can understand that God purposefully delayed in answering Hannah's prayer. దీని నుండి మనకు ఏం అర్థమవుతుందంటే దేవుడు ఉద్దేశపూర్వకముగానే హన్నా యొక్క ప్రార్థనకి జవాబు ఆలస్యం చేసినాడు. In our context, ఇప్పుడు మన సందర్భానికి when వస్తే they were at the tabernacle in Shiloh, షిలోహులో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారానికి మందిరానికి వచ్చినప్పుడు and Hannah was praying desperately that God would give her a son. హన్నా ఎంత తీవ్రంగా ప్రార్థన చేస్తా ఉంది, దేనికి దేవుడు ఒక కుమారుని ఇవ్వాలి అని. Her agony was so great, ఆమెకున్నటువంటి ఆ వేదన అది చాలా గొప్ప భారంగా ఉంది. so she did not utter aloud her words. ఇక తన యొక్క మాటలు బిగ్గరగా కూడా ఆయన చెప్పలేని స్థితిలో ఉంది. Only her lips were moving as she was pouring out her heart to God. తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకుంటుండగా పెదవుల కదలిక మాత్రమే ఉంది అక్కడ. The high priest Eli saw her face distorted and also lips moving as she agonized before the Lord. He thought that she was in a drunken condition. ప్రధాన యాజకుడైనటువంటి ఏలి ఈమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, స్వరము రావడం లేదు కదా, ఇది చూసి ఆయన అపార్థం చేసుకుని ఈమె మత్తురాలై ఉంది అంటాడు. And Eli spoke hard words at her. ఏలి ఆమెను చూసి చాలా కఠినంగా మాట్లాడాడు కూడా. When she answered politely, ఆమె ఎంత మృదువుగా జవాబిచ్చినప్పుడు Eli found that he was mistaken in her. ఏలికి అర్థమైపోయింది ఆమెను చూసి నేనే అపార్థం చేసుకున్నానని. Her discourse was not only sober but rational, that is convincing. కాబట్టి ఆమె ఉన్నటువంటి ఆ పరిస్థితి అది ఎంతో ఒప్పింపజేసినట్లుగా ఉంది అక్కడ. It was a spiritual, ఇది ఆత్మ సంబంధమైనది. and therefore he sends her in peace. కాబట్టి ఆయన నువ్వు సమాధానం గలదా పొమ్మన్నాడు. And he bade her not to distress herself with what he had said to her. ఇక అది ఏదైతే ఆయన ఆమెకు చెప్పినాడో నువ్వు దాన్ని బట్టి నువ్వు ఏం బాధపడొద్దు అంటాడు. Not with anything she had met with from others. అంటే Others also must have said so many things. ఇతరులు కూడా ఎన్నెన్నో చెప్పుంటారు, వాటిని బట్టి కూడా నువ్వేమి నిరాశపడదు. And he told her to expect peace and prosperity. కాబట్టి సమాధానము క్షేమమును నువ్వు దేవుని వద్ద నుండి నువ్వు పొందాలని పంపిస్తాడు. And particularly success in what she had been asking. ఇంకా ప్రత్యేకంగా తాను దేవుని ఏదైతే అడిగిందో అది పొందే విషయంలో కూడా. So the promise for our meditation today says, నేటి దినం మన ధ్యానం కొరకున్నటువంటి వాగ్దానంలో the God of Israel grant thee thy petition that thou has asked of him. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. In other words, మరొక మాటలో చెప్పాలి, Eli also joined Hannah with her in requesting the Lord. ఏలి కూడా హన్నా దేవునికి మనవి చేసుకున్న దానితో ఈయన కూడా ఏకీభవించాడు. That God may grant what she asked for. అంటే తాను దేని కొరకు అడుగుతా ఉందో దేవుడు దయచేయునుగాక అంటాడు. Since he was the high priest of the Lord, he must have uttered it as a prophecy. దేవునికి ప్రధాన యాజకుడుగా ఉన్న కారణాన్ని బట్టి ఒక ప్రవచనాత్మకంగా పలికినాడు ఆయన. That being revealed to him by the Holy Ghost. అది పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి బయలుపరిచిన ప్రకారంగా. Then she left for home with peace and satisfaction. అప్పుడు ఆమె ఎంతో నిరీక్షణతోను సమాధానంగా సంతృప్తికరంగా ఆమె తిరిగి ఇంటికి వెళ్తాడు. Here I want to stress this morning on the prayer of Hannah. ఈ ఉదయకాలము హన్నా ప్రార్థన గురించి కొంత నొక్కి చెప్పాలనుకుంటున్నాను. What kind of prayer was it? అది ఏ రకమైన ప్రార్థన అది?
7 important things we see in regard to her prayer. తన ప్రార్థనకు సంబంధించి 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం ఇక్కడ గమనించవచ్చు. Number 1, మొదటిది, it was a well directed prayer. ఇది ఎంతో చక్కగా సూటిగా చేసినటువంటి She ప్రార్థన. prayed to the Lord in verse 10. 10వ వచనంలో దేవునికి ప్రార్థన చేసింది. That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. When Rachel was in a similar situation as a barren, రాహేలు కూడా అంటే ఇలాంటి పరిస్థితిలో గొడ్రాలుగా ఉన్నప్పుడు instead of looking unto Lord for children, పిల్లల కొరకు దేవుని వైపు చూసేదానికి బదులుగా Rachel looked unto Jacob, as we read in Genesis 30 verses 1 and 2. రాహేలు యాకోబు వైపు చూస్తా ఉంటది. మీరు ఆదికాండం 30వ అధ్యాయం 1-2 వచనాల్లో చదివితే అక్కడ ఉంది. We must know whom to pray. ఎవరికి ప్రార్థన చేయాలో తెలుసుండాలి మనకి. The rich man in Luke 16 is praying to Abraham. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు అబ్రహాముకి ప్రార్థన చేస్తున్నాడు. That is not correct. అది సరి అనేది కాదు. Hannah's prayer is well directed prayer directed to the Lord. అయితే హన్నా చేసిన ప్రార్థన సూటిగా నేరుగా దేవునికే మనవి చేసింది ఆమె. Secondly, రెండవది, it was an honest prayer. ఇది ఎంతో యథార్థమైనటువంటి ప్రార్థన. 1 Samuel 1st chapter verses 9 and 10. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. The feast at Shiloh is over. ఆ షిలోహులో పండుగ అయిపోయింది. All are happy but not Hannah. అందరు సంతోషంగా ఉన్నారు, హన్నా తప్ప. She have not eaten, verse 7. 7వ వచనం మనం చదువుతాం, ఆమె భోజనం చేయలేదు. She wept and prayed. ఆమె ఏడ్చి ప్రార్థన చేసింది. She wept like Hezekiah. ఆ హిజ్కియా వలె ఏడ్చింది ఆమె. No pretension, but very honest ఏ prayer. నటన లేదు, యథార్థంగానే ప్రార్థన చేసింది. The prayer of the Pharisee in Luke 18 is a prayer of pretension. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయుడు చేసినాడు ప్రార్థన, అది నటన ప్రార్థన. But Hannah poured out her heart. అయితే హన్నా తన హృదయాన్ని కుమ్మరించింది. It is an honest prayer. యథార్థంగా చేసిన ప్రార్థన. Thirdly, మూడవది, it is an earnest prayer. ఇది ఆసక్తిగా చేసిన ప్రార్థన. Verse 11. 11వ వచనం, She prayed for a son and made a vow to bring him up as a Nazarite. ఆ ఒక మగపిల్ల కొరకు ప్రార్థన చేసింది, వాని నాజీరుడుగా పెంచుతానని మొక్కుబడి చేసింది. She wanted to give him to the Lord all the days of his life. తన జీవితకాలం బ్రతుకు దినములన్నీ కూడా దేవునికే ప్రతిష్ఠిస్తానని మొక్కుబడి He చేసింది. will be a Nazarite for a lifetime, ఇతడు జీవితకాలము నాజీరుడుగానే ఉంటాడు. not for few days or months or years. కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు. There is earnestness and definiteness in her prayer. తను చేసిన ఈ ప్రార్థనలో ఒక ఆసక్తి, ఒక ఖచ్చితమైన విషయం ఉంది. And fourthly, 4వ మాట, it is a fervent prayer. ఇది Devru. తీవ్రంగా చేసిన ప్రార్థన. Verses 12 to 16. 12-16 వచనాల్లో, Prayed in heart, no sound outside. హృదయములో ప్రార్థన, బయటికి శబ్దం రాలేదు. Outside lips are moving. బయటికి కేవలం పెదవుల కదలిక When మాత్రమే. Eli was observing her lips, ఏలి ఆమె పెదవులను గమనించినప్పుడు God was seeing her heart. దేవుడు ఆమె హృదయాన్ని చూస్తున్నాడు. As human being, Eli saw her lips, but as God saw her heart. మానవుడుగా చూస్తే ఏలి పెదవులు చూసినాడు, దేవుడేమో హృదయాన్ని చూస్తున్నాడు. Of course, at that time, Eli was not energetic. He was very sluggish physically and spiritually also. ఆ సమయానికి ఏలి అంత ఆరోగ్యకరంగా లేడు, భౌతికంగా కూడా చాలా వృద్ధాప్యానికి వచ్చాడు, స్థూలకాయం, బద్ధకంగా ఉన్నాడు. Spiritually also. ఆత్మీయంగా కూడా అదే స్థితిలో He was ఉన్నాడు. not able to discern her anguish. తన యొక్క ఆ బాధ, ఆ మనోవేదన ఆయన వివేచించలేకపోయినాడు. Yeah, in the beginning, he rebuked her, ఆరంభంలో అయితే ఆమెను గద్దిస్తాడు, but she was not moved by his comments. కానీ ఆయన చెప్పిన ఏ మాటలు కూడా ఆమె పట్టించుకోలే. Her prayer was very fervent. తను చేసిన ప్రార్థన చాలా తీవ్రమైనది. And fifthly, 5వది, it was a humble prayer. ఇది ఎంతో దీనంగా చేసిన ప్రార్థన. Verses 17 and 18. 17-18 వచనాలు. Later, Eli recognized Hannah's truthfulness. తర్వాత ఏలి హన్నా యొక్క యథార్థతని గ్రహించాడు. He does not know what she asked, అంటే ఆమె ఏమి అడిగింది, ఏమి ప్రార్థన చేసిందో ఏలికి తెలియదు. but by seeing her agony, కానీ తనకు ఉన్నటువంటి ఆ మనోవేదన చూసినప్పుడు, and after seeing her polite and truthful answer, ఆమె ఎంతో మృదువుగాను సున్నితంగా యథార్థంగా ఆమె ఇచ్చిన జవాబును బట్టి he was convinced ఆయన ఒప్పించబడ్డాడు. and told that the Lord will grant her request. దేవుడు నీవు చేసుకున్న మనవి నీకు అంగీకరించును గాక అన్నాడు. She submitted herself to him. కాబట్టి ఆమె ఏలికి తను తాను అప్పగించుకుంది. That's why time and again she says, your servant, your servant. అందుకనే పదే ఆమె చెప్తూ నీ సేవకురాలనైన నేను, నీ సేవకురాలనైన నేను అంటారు. And sixthly, 6వ మాట, her prayer is a life changing prayer. ఆమె Self changing ఆమె prayer. చేసిన ప్రార్థన తనని మార్చిన ప్రార్థన. Verse 18. 18వ వచనం, Prayer not only changes things, but it changes us also.
ప్రార్థన సంగతులను మార్చడము కాదు, మనలను కూడా మారుస్తుంది. Spending time in prayer changes us. ప్రార్థనలో సమయాన్ని గడపడము మన జీవితాలు మారుస్తుంది. It changes our heart. మన హృదయం మారుస్తుంది. It changes our life. మన జీవితాన్నే మారుస్తుంది. God not only changes others through our prayers, చూడండి, దేవుడు మన ప్రార్థనల ద్వారా ఇతరులను మార్చడం మాత్రమే కాదు, but he changes us also. మనలను కూడా మారుస్తాడు ఆయన. So she went back in peace and prosperity. కాబట్టి With peace. సమాధానం గలదు, నెమ్మదిగా ఆమె అక్కడి నుంచి వెళ్ళింది. And seventhly, 7వ మాట, it is an answered prayer, verse 19 and 20. 19-20 వచనాలు. జవాబు దొరికిన ప్రార్థన. That night when Elkanah met Hannah, ఆ రాత్రి ఎల్కానా హన్నాని కూడినప్పుడు God remembered her and opened her womb. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని గర్భం తెరిచాడు. She was blessed with a son according to her specific request. తనకున్న నిర్దిష్టమైన యొక్క మనవి ప్రకారముగానే దేవుడు కుమారుని దయచేసినాడు. So she named her son Samuel, which means heard of God. కాబట్టి తన కుమారునికి అదే పేరు సమూయేలు, యెహోవా మనవి ఆలకించెను అనే అర్థమిచ్చే పేరు పెట్టి. Of course, God has fulfilled his greater purposes through Samuel later. అయితే సమూయేలు ద్వారా దేవుడి యొక్క ఇంకా ఉన్నతమైన ఉద్దేశాలు తర్వాత కాలం నెరవేర్చుకున్నాడు. Here beautiful thing is, ఇక్కడ ఒక చక్కని ఒక రమ్యమైన మాట, Hannah got a son, God got a leader. హన్నాకి కుమారుడు దొరికాడు, దేవుడికి నాయకుడు దొరికాడు. Great God heard the prayer of poor, needy and despised barren woman. గొప్ప దేవుడు దీనురాలైనటువంటి నిరాకరించబడినటువంటి ఒక గొడ్రాలి యొక్క ప్రార్థన విన్నాడు. He gave her a son. తనకి కుమారుని ఇచ్చినాడు. In turn, a mighty prophet to Israel. అందుకు బదులుగా ఇశ్రాయేల్ దేశానికి ఒక బలమైన ప్రవక్త వచ్చాడు. God's plans are bigger than ours. దేవుని ప్రణాళిక మనకన్నా ఎంతో గొప్ప ఉన్నతమైన. God wants to work through our prayers. దేవుడు మన ప్రార్థనల ద్వారా పని చేయాలనుకుంటున్నాడు. He wants us also to include in his greater plans. ఆయన యొక్క ఆ గొప్ప ప్రణాళికలో భాగముగా మనల్ని కూడా ఆయన కోరుకుంటున్నాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, before I close, నేను ముగించే ముందు let me exhort you to check your prayer life. నీ ప్రార్థన జీవితాన్ని పరీక్షించుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. Are we like Hannah and Hezekiah? మనం హన్నా వలెను హిజ్కియా వలె ఉన్నామా? Let us be prayer warriors. ప్రార్థన వీరులంగా ఉందుముగాక. Through our prayers, God want to fulfill his eternal purposes. మన ప్రార్థన ద్వారా దేవుడు తన నిత్యమైన సంకల్పాలు, ఉద్దేశాలు May God నెరవేర్చాలనుకుంటున్నాడు. help us to reach his expectations in the domain of our prayer life. మన ప్రార్థన జీవితంలో దేవుడు కోరినది నెరవేర్చలాగున సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని May దీవించును. God make us prayer warriors. దేవుడు మనల్ని ప్రార్థన వీరులుగా చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Lord, తండ్రి, we thank thee for the wonderful examples of prayer warriors in the Bible and also wonderful prayers in the Bible. బైబిల్ గ్రంథంలో ప్రభా మరి గొప్ప అద్భుతమైన ప్రార్థన వీరులు, ప్రభా గొప్ప అద్భుతమైన ప్రార్థనలు బట్టి మీకు వందనాలు. Hannah is a wonderful example. అన్న దీనికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ. Hezekiah is a wonderful example. హిజ్కియా కూడా ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా Oh ఉన్నాడు. Lord, what a wonderful result of Hannah's prayer. దేవా, హన్నా చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన జవాబు వచ్చింది. 7 important characteristics of her prayer we have seen. తన ప్రార్థనలోని 7 ప్రాముఖ్యమైన లక్షణాలను చూసినాం. Lord, as a result of her prayer, తను చేసిన ప్రార్థనకి ఫలితంగా as humility and polite nature, ప్రభా తనకు దీనత్వం, ఎంతో మృదుత్వమైనటువంటి as a స్వభావం, result of her truthfulness, తన యొక్క ప్రభా మరి యథార్థతకి ప్రభా మరి ఫలితంగా single prayer met so many needs. ఒక్క ప్రార్థన ఎన్నో అక్కలు తీర్చింది. Oh Lord, Hannah got a son. అన్నాకి కుమారుడు దొరికినాడు, God got a leader. దేవుడికి నాయకుడు దొరికినాడు, Israel got a prophet. ఇశ్రాయేలుకి ప్రవక్త దొరికినాడు. Oh, wonderful things have happened. అన్ని అద్భుతమైన సంగతులు Our జరిగినాయి. prayers may be feeble, మా ప్రార్థనలు ఎంతో చిన్నవి, బలహీనమైనవి కావచ్చు. but oh Lord, when they are truthful, thou art going to do wonders. అయితే ప్రభా ఎప్పుడైతే మేము యథార్థంగా నిజాయితీగా చేస్తున్నాము, నువ్వు అద్భుత కార్యాలు Oh చేస్తావు. Lord, your plans are more higher than our prayers. దేవా, మీ యొక్క ప్రణాళికలు మా ప్రార్థనల కన్నా ఉన్నతమైనవి. You want to include us also in your eternal plans and their fulfillment. నీ నిత్యమైనటువంటి ఆ ప్రణాళిక నెరవేర్పులో మేము కూడా భాగమే ఉండాలని కోరుతున్నారు. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికంగా Make us మాట్లాడండి. praying people. ప్రార్థించే ప్రజలుగా మమ్మల్ని In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.